హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములు. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును బోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలసిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవేనయ్యా. జల్దరు వృక్షమును బోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలసిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవేనయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. గుండె గుడలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు దేవుని మాట్లాడిందాం కుసేపు శ్రద్ధగా. దేవుడు రాజుల గ్రంథంలో రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఎలీషా గురించి రాసింది. ఎలీషా అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చింది ఎలీషా దగ్గరికి. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. పెనిమిటి చనిపోయాడంట. ఆవిడ పెనిమిటి భర్త చనిపోయాడన్నమాట. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని ఆయన నీకు తెలిసే ఉన్నదంటుంది. ఎలీషాతో అంటుందా భార్య, అతను చనిపోయిన ఆయన భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అప్పులవాడు అప్పు చేసి చనిపోయాడంట అతను. మరి ఎట్లా అప్పు చేశాడో ఏంటో, దేనికి అప్పు చేశాడో తెలియదు. అప్పు చేసి చనిపోయాడు. అప్పు చేసి చనిపోతే అప్పుడు ఈవిడ వచ్చి అంటున్నా, వీళ్ళు వచ్చి అప్పుల వాడు వచ్చి వీళ్ళేమో చిన్నపిల్లలు
నువ్వేమో ఆడ మనిషి, నా అప్పు అట్లా కట్టగలరు మీరు? ఓ పని చేయండి, మీ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలను మేము తీసుకెళ్తాం, మా అప్పు తీరిపోయేదాకా మా దగ్గర పని చేపించుకుంటాం, అప్పు తీరిపోయినాక అప్పుడు పంపిస్తాం అంటున్నారు. అంటే ఆవిడకేమో ఆ బిడ్డలను పంపిస్తాకి ఇష్టం లేదు, ఆ బిడ్డలను పంపిస్తాకి ఇష్టం లేదు. లేకప్పుడు ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి వచ్చిందన్నమాట. నా భర్త యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు కదా, మీకు తెలుసు కదా దైవజనుడా, మరి ఆయన చనిపోయాడా, ఆయన మరి అప్పు చేసి చనిపోయాడా, ఆ అప్పులు వారు వచ్చారు, ఇప్పుడు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తా అంటున్నారా అని చెప్పింది మాట. దేవుడి స్తోత్రం. తీసుకెళ్తామని చెప్తే ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నా వలన నీకేమి కావాలని అంటున్నాడు మాట. ఎలీషా నా వలన నీకేం సహాయం కావాలి అంటున్నాడు. అంటే ఎలీషాకు మొరపెట్టగా, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమని, నేను నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమంటున్నాడు దైవజనుడు. మన ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి, ఉంటే అప్పుడు దేవుడు దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడనమాట. ఏముండాలి? మంచిది, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి దేవుడు పరిశుద్ధ ఆత్మ కానీ ప్రార్థన కానీ ఈ జీవితం మనలో ఉందనుకో, దాన్ని బట్టి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడనమాట, ఈ ప్రవర్త ఆశీర్వదిస్తాడనమాట. అట్లాగే ఏదో ఒకటి ఉండాలంటే లోకం ఉండకూడదు, లోకంలో మన ఇంట్లో ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంట్లో నూనె కొండ ఒకటి ఉన్నది, దాసురాలైన నా ఇంట్లో ఒక నూనె కొండ ఉందాల్సి ఉంది. ఆ నూనె కొండ ఉందాల్సి ఉంది. ఆ నూనె దేన్ని సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. వాక్యం అన్నమాట. ఆ వాక్యం ఉండాలి, మనం గుండెలో ఉండాలన్నమాట. ఇప్పుడు మందిరానికి వస్తారు, వాక్యం చదవాలంటే ఎంతో బాధలకి, ఎంతో ఒళ్ళు నొప్పి ఇరుచుకుంటారు, బైబిల్ చదవరు. చర్చికి వచ్చేటప్పుడు కాడ చర్చిలోకి బైబిల్ తెస్తాకి బద్ధకం వాళ్ళకి. ఒకసారి తెచ్చి అక్కడ పడేసేసి ఆ చర్చిలో పడేసి వెళ్ళిపోతారన్నమాట. చర్చిలో పడేసి ఇంటికాడ చదవరు కాళ్ళు, ఇంకా దాంతో పని ఉంది వీళ్ళకి, అందుకని అక్కడ పడేసి వెళ్ళిపోతారన్నమాట. దేవుడు అంటున్నాడు, ఉదయమనే నన్ను వెతకని అంటున్నాడు అన్నమాట. ఉదయమే మనం దేవుడిని ఎతకాలి, ముందు దేవుడు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత దేవుడి వాక్యం చదవాలి, ఆయన పని మనం చేయాలన్నమాట. అప్పుడు మన పని ఆయన చేస్తాడు. అంతేగాని ఆ బైబిల్ చదవరు, ఏమి చదవరు, వస్తారో ఆ కాసేపు కూర్చుంటారో వెళ్తారు, ఆ కాసేపు అయినా కూర్చుంటాక ఎంతో బాధపడతారన్నమాట. ఎంతో బాధపడి అడి తిరిగి నొప్పులు చేత బాధపడతారు. అంత బాధపడతా చర్చికి వస్తే మరి దేవుడు కార్యం చేయమంటే ఎట చేస్తాడు? నువ్వు దేవుడి చర్చిలోనే కూర్చోంటే కూర్చోలేకపోతావు, బైబిల్ మొయ్యలేకపోతున్నావు. బైబిల్ మోతలా, బైబిల్ మోతే నిన్ను మోతాడు దేవుడు. బైబిల్ మొయ్యిందే దేవుడు నిన్ను ఎట్ట మోతాడు? మొయ్యాలంటే మొయ్యాలన్నమాట. దయచేడు యశన్ గారు ఉన్నాడు, బైబిల్ ఎవరికి ఇచ్చేవాడు కాదంట, బైబిల్ మోసేవాడు ఆయనే మోసేవాడు అంటే ఎప్పుడు. అంత గొప్ప దయచేయండి ఆయన. అదేంటి మనం ఆ బైబిల్ మోసామనుకో, దేవుడు మనం మోస్తున్నాడు కదా, మనం బైబిల్ కాడమైపోతే ఎట్టా? దేవుడి స్తోత్రం. అలాగే బైబిల్ మోత కాడ బతకం, బైబిల్ పట్టుకుంటాక చదువుతా కాడ బతకం. ఇన్ని బతకాలు అయితే దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడా, ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నది ఎక్కడ? భయభక్తులు ఉందా నీకు?
నువ్వేమో ఒళ్ళు ఇరుచుకుంటావు, ప్రార్థన చేస్తాకేమో ప్రార్థన చేయబో, ప్రార్థన చేయబో, మళ్ళీ వాక్యం వినవు గడిసేపు, వాక్యం వింటాక ఒక అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు. కొందరు ఉంటారు వచ్చేటప్పటికి ఆరాధనని ఆరాధన చదవనేటప్పటికి ఎంతో పని ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతారు, అటు ఫోన్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయి ఫోన్లో ఏంటంటో మాట్లాడతారన్నమాట. ఆరాధన టైంలో బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆరాధన టైంలో ఎవరు ఉంటారో పరిశుద్ధ ఆత్మ దేవుడు సంచారం చేస్తాడనమాట. ఆయన చూస్తాడు ఎవరెవరు ఉంటున్నారో ఏంటో ఆయన గమనిస్తాడనమాట. నువ్వు బయటకు వెళ్ళిపోతే నీకు ఎట్ట ఆశీర్వాదం ఉంటుంది, ఉన్నది కదా. దేవుడు నువ్వు గట్టిగా ఒక గంటసేపు 2 గంటల సేపు ఆరాధించడు. అట్లాంటిది నిన్ను దీవించాలంటే ఎట్లా దీవిస్తాడు దేవుడు? ఇక్కడ ఇప్పుడు చూడు, నూనె కొండ ఉందంట. నూనె కొండ అంటే పరిశుద్ధ ఆత్మకేసు వాక్యానికి సాదృశ్యం. అది వాక్యం గొడ్డులో ఉంచుకుందన్నమాట ఆవిడ. ఆ వాక్యం అప్పుడు దయచేయండి అన్నాడు. ఈ నూనె కొండలో ఉంది కదా, కొండ కొద్దిగా నూనె ఉంది కదా, నీ ఎరుగు పొరుగు వారి ఇళ్ళకెళ్ళి నీ పిల్లల్ని నూనె కొండలన్నీ తెమ్మను, ఉట్టు కొండలన్నీ తెమ్మను, అక్కడ పెట్టండి. అప్పుడు వెళ్ళి తలుపేసుకుని నీవు నీ పిల్లలు ప్రార్థన చేసుకుని ఆ నూనె కొద్ది కొద్దిగా కుండలో పోయింది, అన్ని కుండల్లో పోయింది, అవి నిండిపోతాయి. అప్పుడు దేవుడు ఆశిస్తాడు, నిండిపోతాయి. అప్పుడు నిండిపోతే కుండలు తెచ్చిన కుండలన్నీ నిండిపోయినాయి. ఇంకా ఉన్నాయి నూనె ఉంటే ఇంకా కొండలు ఉన్నాయమ్మా అంటే లేవంటున్నారు. లేవంటే అప్పుడు నూనె నిలిచిపోయింది అన్నమాట. నూనె నిలిచిపోయింది. ఆశీర్వాదం మనకే ఎక్కడ మనకే కావాల్సినంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం మనం వద్దనుకుంటే అసలు ఇవ్వడం. ఇక ఆశీర్వాదానికి యోగ్యంగా ఉండాలి. మనలో ఏదో ఒకటి ఉండాలి. పరిశుద్ధాత్మ నూనె కొని ఉంది ఇవిడి ఇంట్లో, ఆ నూనె కొని ఉండాలి మన ఇంట్లో. లేకుండా నువ్వు మామూలుగా చర్చికి వెళ్ళి వచ్చేసి ఆ బైబిల్ అక్కడ పడేసి ఎంతో అలసిపోయినట్టు పడుకుంటే పాటను ఖర్చు చేసుకోకపోతే నీ వాళ్ళు నువ్వే మసుకోలేకపోతున్నావు. ఇంకా దేవుడిని ఏం మాత్రం దేవుడి కార్యం చేయమంటే ఎడ చేస్తాడు? నీ పక్షని సైడు నూనె కొని ఉందా ఆవిడ దాంట్లో ఇంట్లో నూనె కొని ఉంటే అప్పుడు ఆసుపత్రి పడితే ఎవరితో ఆసుపత్రి తీస్తే ఆ నూనె అంతా కుండల నిండా పోతే ఆ నూనె అంతా బజారుకి వెళ్ళి అమ్ముకోండి అమ్మ, అమ్ముకుని అప్పులు తీసుకోండి, వచ్చిన మిగతా డబ్బులతో మీరు సహజం చేయండి అని చెప్పాడు ప్రవర్త దైవజనుడు. అట్లాగే మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ప్రార్థన చేస్తున్నామంటే కాదు, మన ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. అంతేగాని లోకీదులు ఆ ఇంటికి వెళ్తాం ఈ ఇంటికి వెళ్తాం. నువ్వేమన్నా ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళేది ఎవరో? సైతాను పిల్లలు వెళ్తారు. సైతాన్ అంటే ఒకసారి దేవుడి వార్తకి వెళ్ళిందంట, ఇది దేవదత్తులతో కలిసి వెళ్ళిందంట. సైతాన్ ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే నా పని ఏముందా అంటే నేను అటు నుంచి బోలాకులు అటు ఇటు తిరుగుతా ఇక్కడికి వచ్చాను అందంట. అటు ఇటు తిరుగుతూ వెళ్ళింది దేవుడి దగ్గరికి. ఆ దేవదత్తులతో పలంకి వెళ్ళిందన్నమాట. వెళ్తే అప్పుడు నా భక్తుడు ఏబో ఉన్నాడు తెలుసా అని ఏబో గురించి చెప్పాడంట. దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట. తెలుసులే, ఏబో ఇంటి చుట్టూ కంచి వేసి కాపాడుతున్నావు నువ్వు, అందుకే నిన్ను గనపడుతున్నాడు, ఆ కంచి తీసేయి, నిన్ను సూచించుకోవడం శాతాన్ని అందంట. అప్పుడు దేవుడికి సైతాను పందెంలో ఏబు బలి అయినట్టు ఏబు కష్టపడ్డాడనమాట. కష్టపడినందుకు 2 అంతలు ప్రతిఫలం వచ్చింది ఏబుకి. మొదటి ఉన్నది ఒకంతే. అప్పుడు శోధించబడినాక శుద్ధ సువర్ణమే మారుతాడు దేవుడు. శుద్ధ సువర్ణంగా మార్చబడి అప్పుడు 2 అంతల ఆశీర్వాదం ఏబుకి వచ్చిందన్నమాట. అలాగే మనం శోధనలో తట్టుకుని ఉన్నామనుకో, మనకు కూడా 2 అంతల ఆశీర్వాదం వస్తుంది. అట్లాగే శోధనలో మనం ధైర్యంగా నిలబడాలి. శోధన వచ్చింది,
అబ్బో దేవుడిని నమ్ముకున్నాను ఇదేంటి నాకు స్వాతంత్రం వస్తుంది ఇదేం దేవుడు అది ఇది అని అనకూడదు మనం. అలా అనుకునే బిడ్డలుగా ఉండకూడదు.